అన్ని వర్గాలు చూడదగ్గ సినిమా డార్లింగ్ వైదిస్ కొలవరి సినిమా యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. డార్లింగ్ వైదిస్ కొలవరి చిత్రం ప్రమోషన్లో భాగంగా శనివారం వైజాగ్లోని గ్రీన్ పార్క్ హోటల్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా జూలై 19న విడుదలవుతుందన్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం మీద కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రం నిర్మించారని తెలిపారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు. తనని నేను స్వరసాగర్ అని ముద్దుగా పిలుస్తానని గుర్తు చేశారు. వివేక్ సాగర్కి ఇది 25వ చిత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. ఇది అతని కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందన్నారు. చిత్రం ప్రమోషన్కి ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. హాయ్ ఎవ్రీబడి, నమస్కారం. వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. లాస్ట్ ఐ థింక్ ఒక 1 month సోలో బ్రతికే సోబెటర్స్ షూట్ చేశాను ఇక్కడ. బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము. యు ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. చాలా Male gaze. Male perspective. Male perspective. Like what? About husband problems and all that. Okay. So Darling is is very close to my heart, and it's a fun entertainer. మీరు ట్రైలర్ చూసే ఉన్నారు అనుకుంటా. It's going to be a laughter riot with a lot of love, emotions, and different perspective of people అన్నమాట. And we have our Teja, Vishnu, and obviously Priyamaina Darshi. We've had a lot of fun shooting for this film. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. హీరోనా, ఎందుకంటే దీని తర్వాత 35 అని ఒక సినిమా చేశాను. అది కూడా టీజర్ వచ్చింది మొన్ననే. రానా గారు సమర్పిస్తున్నారు. అది కూడా నివేత థామస్, నేను, విశ్వ మేమందరం కలిసాము. మనోడు కూడా చేశారు దాంట్లో. సో అందులో నేను హీరో పాత్ర అట్లాంటి దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో నేను కథ బాగుంటే ఏదైనా చేస్తాను. నేను ఒప్పించలేదండి. డైరెక్టర్ కథ చెప్పగానే తను ఏమంటే చేస్తాను. So she was very impressed with the narrative. I was actually very impressed with the narration అన్నమాట. ఈ సినిమాలో ఆనంది అనే నా క్యారెక్టర్, రాఘవ్ అనే దర్శి క్యారెక్టర్ ఎంత బాగుంటుందంటే వీళ్ళ మధ్య ఉండే లెట్స్ సే సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి కుడ్ హ్యావ్ పుల్డ్ ఆఫ్ రాఘవ్ బెటర్. అండ్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు దర్శి చేస్తున్నారు ఈ క్యారెక్టర్ అనేసరికి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అన్నమాట. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను దర్శి సినిమా అన్ని చూసాను. హీ ఈజ్ లైక్ అమేజింగ్ విత్ హిస్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని అందరినీ నవ్వుస్తూనే వస్తున్నారు. సో ఈ సినిమాలో కూడా గట్టిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారన్నమాట. మిస్ అయిన ఎవరు చెప్పారండి? వరకు మమ్మల్ని మాట్లాడమని దర్శి చాలా ఫాస్ట్ మాట్లాడి ఆపేసిండు. నమస్తే అండి, నా పేరు విష్ణు. థ్యాంక్ యూ. లేట్ అయింది. హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే సారీ లేట్ అయింది. హైదరాబాద్ వాళ్ళు అంటే మాకు అలవాటు అండి లేట్ అవ్వడం. కానీ ఈరోజు నార్మల్గా లేట్, నిజంగానే లేట్ అయింది. మేము కావాలని రాలేదు, క్షమించండి. ముందుగా ఈ సినిమా ఒక రకంగా చూస్తే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లా ఎంత డీప్గా ఉండొచ్చు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది అంతా ఉంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు నభా నటేష్ గారు వచ్చారు కాబట్టి నన్ను ఇప్పుడు పట్టించుకుంటాను. అది హిందీ పాటే కాదు, తెలుగు పాటే. కాకపోతే టైటిల్ సెంచరీ అని. మా లిరిక్స్ కాసాల శ్యామ్ గారు రాశారు. అంటే నేను ఇంతకుముందు బలగం చేసిన తర్వాత వారి పాటలు అంటే బలగం చూస్తున్నారా? అంటే మీరు చూడకపోయినా చూసేంత విధంగా మా టీవీలో వేస్తున్నారు కాబట్టి చూడాల్సి వస్తున్నారు. సో థ్యాంక్ యూ. సో ఆ సినిమాలో రాశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ
7 పాటలు అదరగొట్టారు మళ్ళీ. సో మీకు అంత నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. యా, అన్నీ ఉన్నాయి సార్, ఎవ్రీథింగ్. బేసికలీ ఎలా చెప్పాలి, అన్నీ ఉన్నాయి సార్. బేసికలీ మంచి మన తెలుగు భోజనం లాగా అన్ని, ఆఖరికి స్వీట్ కూడా ఉంది.